హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. స్వర్ణముఖి రాజ్యాన్ని వీరసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడికి మహావీరుడు అన్న ఖ్యాతి ఉంది. అతడి వద్ద భైరవుడు అనే సేనాధిపతి ఉండేవాడు. అతడు రాజు ఎదురుగా వినయంగా నడుచుకుంటూ రాజు వెనుక సింహాసనాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేయసాగాడు. అయితే భైరవుడి స్వామిద్రోహం గురించి వీరసింహుడికి తెలియలేదు. సేనాధిపతి కొంతమంది రాజోద్యోగులకు ధనాశను చూపించి తన వైపుకి తిప్పుకున్నాడు. అదును చూసి వాళ్ల సహాయంతో రాజు రాణిలతో పాటు యువరాజును కూడా బంధించి వాళ్లను వేరువేరు గదులలో ఉంచి గట్టిగా కాపలాను ఏర్పాటు చేశాడు. అటుపై తాను అనుకున్నట్లుగా స్వర్ణపురి రాజ్య సింహాసనాన్ని అధిరోహించాడు. అయితే రాజు వీరసింహుడి చెరసాలలో ఒక రహస్య మార్గం ఉంది. ఆ సంగతి భైరవుడికి తెలియదు. రాజు స్వరంగ మార్గం గుండా తప్పించుకుని అడవిలోనికి ప్రవేశించాడు. నడుచుకుంటూ వెళుతున్న రాజును గుర్రం మీద వస్తున్న ఒక దొంగ చూసి అతడిని ఆపి, నీ ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ ఇచ్చి ఇక్కడ్నుంచి వెళ్ళు అని బెదిరిస్తాడు. రాజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన పైన ఉన్న ఆభరణాలన్నీ తీసి మూటగట్టి చిరునవ్వు నవ్వుతూ ఆ మూటను దొంగకు అందించి తాను ముందుకు వెళ్లబోయాడు. ఇంతలో దొంగ అతన్ని ఆపి, చూడడానికి గొప్పవాడిలా కనిపిస్తున్నావు, చూస్తే గొప్ప వీరుడిలా ఉన్నావు, నన్ను ఎదిరించగల శక్తి నీకుందని తెలుస్తోంది. అయినా సరే ఏమీ మాట్లాడకుండా ఆభరణాలన్నీ ఇచ్చేశావు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి వీరసింహుడు, నా పేరు వీరసింహుడు, నేను స్వర్ణముఖి రాజపు రాజును అని చెప్పి సేనాధిపతి చేసిన స్వామి ద్రోహం గురించి అతడికి వివరించి, అతడు చేసిన స్వామి ద్రోహం కన్నా ఎదురుగా వచ్చి భయపెట్టి దొంగతనం చేస్తున్నా నువ్వే ఎంతో నయమని అనిపించింది. అందుకే నిన్నెదిరించకుండా నువ్వడిగిన ఆభరణాలన్నీ ఇచ్చేశాను అని చెబుతాడు. ఆ మాటలు వింటూనే దొంగ గుర్రం దిగి ఆభరణాల మూటను రాజు పాదాల ముందు పెట్టి, మహారాజా క్షమించండి, నా దగ్గర బాగా బలవంతులైన దారిదోపిడి చేసే బందిపోట్లు ఉన్నారు. అందరూ గొప్ప విలుకాళ్ళు. మీరు ఆజ్ఞాపిస్తే భైరవుడి అంతు చూస్తాం అని అంటాడు. దానికి రాజు చాలా సంతోషం, అవసరం వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను సహాయం అడుగుతాను అని చెప్పి ముందుకు నడిచాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి ఒక చెట్టు కింద రాక్షసుడు కనిపించాడు. అతడు చెట్టుకు ఆనుకొని కూర్చొని కోరలు తిరిగిన పెద్ద అడవి పందిని తినబోతున్నాడు. ఆ అడవి పంది కర్ణ కఠోరంగా అరుస్తోంది. రాజు అటువైపుకి ఒకసారి చూసి తల తిప్పుకుని తన దారిన తాను వెళ్లబోతున్నాడు. ఇది చూసిన రాక్షసుడు, ఓయ్ మానవా, నేను ఇక్కడ కూర్చుని ఉంటే నన్ను చూసి కూడా ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా వెళ్ళిపోతున్నావు, ఎవరు నువ్వు అని రాజును ఎడం చేత్తో అందుకుంటాడు. రాక్షసుడి చేతికి చిక్కిన రాజు ఏమాత్రం భయపడకుండా ఉండడం చూసి రాక్షసుడు ఆశ్చర్యపోయి, ప్రాణభయం లేని మనిషినంటూ చూడటం ఇదే మొదటిసారి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి వీరసింహుడు, నేను స్వర్ణముఖి రాజుని అని జరిగిందంతా చెప్పి రాజన్నవాడికి ప్రాణభయం ఉండకూడదు అని అంటాడు. రాక్షసుడు రాజును నేల మీదకు దింపి, నీ రాజలక్షణాలు చూస్తే ముచ్చటేస్తుంది, నీతో పాటు నగరానికి వచ్చి ఆ ద్రోహిని కాలరాస్తాను అని అంటాడు. దానికి వీరసింహుడు, తప్పకుండా నీ సహాయం కావలసి వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. అలా వారం రోజుల పాటు నడుచుకుంటూ ప్రయాణం చేసిన వీరసింహుడు పొరుగు రాజ్యమైన వైశాలి నగరాన్ని చేరుకుంటాడు. తరతరాల నుంచి స్వర్ణముఖి రాజ్యానికి వైశాలి రాజ్యానికి శత్రుత్వం ఉంది. వీరసింహుడు వైశాలి రాజైన సుకేతుణ్ణి కలుసుకుని జరిగిందంతా చెప్పి, నేను మళ్లీ సింహాసనాన్ని అధిరోహించడానికి నాకు సహాయం చేస్తావా అని అడుగుతాడు. దానికి సుకేతుడు, వీరసింహ, ఆ జన్మ శత్రువులైనా సరే ఆపదలో ఉన్నప్పుడు సహాయపడడం ధర్మమని నా నమ్మకం. తప్పకుండా సైన్య సమేతంగా నీతో పాటు వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెబుతాడు. వీరసింహుడు పెద్ద సైన్య బలంతో స్వర్ణముఖి నగరాన్ని ముట్టడిస్తాడు. భైరవుడికి వీరసింహుడికి ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. భైరవుడు వీరసింహుడి చేతిలో గాయపడి ఓడిపోతాడు. భైరవుడిని చెరసాలలో బంధిస్తాడు వీరసింహుడు. రాణి, యువరాజు బంధ విముక్తులు అవుతారు. వీరసింహుడు మళ్లీ స్వర్ణముఖి రాజ్యపు సింహాసనాన్ని అధిరోహిస్తాడు. అటుపై వీరసింహుడు అడవిలో ఉన్న దొంగను పిలిపించి, నువ్వు దారిదోపిడీ చేస్తూ ప్రజలకు నష్టాన్ని, ప్రాణహానిని కలిగిస్తున్నావు, కాబట్టి నీ అనుచరులతో సహా వచ్చి వెంటనే లొంగిపో. అలా కాకపోతే
నిన్ను కఠినంగా శిక్షించవలసి వస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న దొంగ నొచ్చుకొని ఏదో చెప్పబోతాడు. కాని రాజు తీవ్రస్వరంతో, నువ్వు వెంటనే అడవికి వెళ్ళి నీ అనుచరులతో పాటు వచ్చి లొంగిపోవాలి, ఇది నా ఆజ్ఞ అని చెబుతాడు. ఆ తరువాత వీరసింహుడు రాక్షసుడి వద్దకు వెళ్ళి, చూడు, నువ్వు ఈ అడవిలో ఉండటం వల్ల ప్రజలు ఇటువైపు రావటానికి భయపడుతున్నారు, కాబట్టి ఈ అడవి ప్రాంతాన్ని వదిలి నువ్వు వెళ్ళిపోవాలి అని అంటాడు. వదలకపోతే ఏం చేస్తావు అంటాడు రాక్షసుడు. దానికి వీరసింహుడు తన వరలో ఉన్న కత్తిని తీయగానే రాక్షసుడు రాజును మెచ్చుకుంటున్నట్టు తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచాక వీరసింహుడు వైశాలి రాజు సుకేతుడిపై యుద్ధాన్ని ప్రకటించి తన కొడుకును సైన్యంతో సహా పంపిస్తాడు. యువరాజు వైశాలి రాజును అవలీలగా జయించి అతన్ని బందీగా పట్టుకుని వచ్చి వీరసింహుడి ముందు నిలబెడతాడు. సుకేతుడు ఎంతో బాధపడుతూ, రాజా, నువ్వు ఇంకా మన రాజ్యాల మధ్య ఉన్న పాత శత్రుత్వాన్ని మరచిపోలేదా అని అంటాడు. దానికి వీరసింహుడు నవ్వుతూ, మన రెండు రాజ్యాలను మిత్రుత్వంగా నువ్వే మార్చగలవు. నీ ఒక్కగానొక్క కూతురును నా కొడుకుకిచ్చి ఎందుకు వివాహం చేయకూడదు అని అడుగుతాడు. సుకేతుడు కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత పెళ్లికి తన అంగీకారాన్ని తెలుపుతాడు. వీరసింహుడు సుకేతుడి చేతికి ఉన్న సంకెళ్లను తొలగించమని భటులకు ఆజ్ఞాపిస్తాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, ఇందులో సేనాని అయిన భైరవుడు రాజకాంక్షతో స్వామిద్రోహం తలపెట్టాడు అన్న విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే వీరసింహుడు చేసిన పనేంటి? తన రాజ్యాన్ని కోల్పోయి కష్టంలో ఉన్నప్పుడు సహాయంగా వచ్చిన దొంగను, రాక్షసుడిని, సైన్యంతో వచ్చి అతడికి సహాయం చేసిన సుకేతుడి పట్ల కూడా మిత్రద్రోహిగా ప్రవర్తించాడు. భైరవుడు చేసినది స్వామిద్రోహం అయితే మరి వీరసింహుడు చేసింది మిత్రద్రోహం కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, వీరసింహుడు దొంగను, రాక్షసుణ్ణి, సుకేతుణ్ణి కలుసుకున్నప్పుడు అతడు రాజ్యాన్నేలే రాజు కాదు, ఒక సామాన్య పౌరుడు. అయితే రాజయ్యాక అతడి ప్రథమ కర్తవ్యం ప్రజలను దొంగల బారి నుంచి, రాక్షసుల బారి నుంచి కాపాడటం. అది అతడి బాధ్యత. కాబట్టి ఇందులో మిత్రద్రోహం అంటూ ఏమీ లేదు. ఇక సుకేతుడి సహాయంతో వీరసింహుడు తిరిగి తన రాజ్యాన్ని గెలుచుకున్నాడు. దానివల్ల 10 మంది అతడిని అసమర్థుడు అని అనుకునే ప్రమాదం ఉంది. అటువంటి అపవాదు రాకుండా ఉండేందుకు సుకేతుణ్ణి ఓడించి తాను వీరుణ్ణని రుజువు చేసుకున్నాడు. ఇది కూడా రాజనీతిలో భాగమే. ఇందులో మిత్రద్రోహం అంటూ ఏదీ లేదు అని చెబుతాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక అందమైన విక్రమ బేతాళ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.